హాయ్ హలో అండి. ఇవాళ నేను ముద్దపప్పు చేయటం చూపిస్తాను. ఏంటి ముద్దపప్పు మాకు చేయటం రాదా అనుకుంటారా? అలా కాదండి, నేను చెప్పినట్టు చేయండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అసలు మళ్ళీ వదిలితే ఒట్టు. లెట్ స్టార్ట్. ముందర కందిపప్పు కొంచెం తీసుకొని ప్యాన్ అయినా సరే, ఇత్తడి గిన్నెలైనా ఎందులో అయినా సరే అండి, కొంచెం దూరగా వేయించేసుకోండి. మంచి వాసన రావాలి కందిపప్పు. వచ్చిన తర్వాత కాస్త నీళ్ళు పోసి కడిగేసుకుని అందులోనే తగినన్ని నీళ్ళు పోసి పసుపు వేసేసుకుని కాస్త ఒక స్పూన్ నెయ్యి, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేను. నేను జీలకర్ర వేసేటప్పుడు తీయడం మర్చిపోయానండి. జీలకర్ర కూడా ఇందులోనే వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి. ముద్దపప్పు అని చెప్పాను కదండి, ముద్దగా రావాలి, పల్చగా రాగదు. అప్పుడు పల్చటి పప్పు అయిపోతుంది. అది చక్కగా 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత తీసి చూసుకోండి. గుమగుమలాడే మన ముద్దపప్పు రెడీ అండి. చూడండి ఎంతమందికి ఇష్టం ఈ ముద్దపప్పు. ఇందులోనే కాస్త ఉప్పు కలిపేసుకొని అయితే తోటకూర పులుసు, లేకపోతే దీంతో లాగిచ్చేయడమే అన్నంతో.